దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతో పాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతూ ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతూ ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు, ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతూ ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. మేము చూస్తూ ఉన్నాం, తాండూరు నుంచి మొదలుకొని అప్ప జంక్షన్ వరకు చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. చాలా సందర్భాలలో ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఈ రోడ్డు విషయంలో. అయితే నేషనల్ హైవే శాంక్షన్ అయింది. కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత 2016లో 16-17 మధ్యలో నేషనల్ హైవే ఇక్కడ నుంచి అక్కడికి 6 లేన్స్ రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది. ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాకపోవడం వల్ల అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి దాన్ని ఆపడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టించుకోలే. ఈ దౌర్భాగ్యం ఏంటంటే, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాకముందు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ప్రాంతాల్లో వచ్చి అందరూ చేవలను సెంటిమెంట్గా ఉపయోగించుకొని ఆనాడు రాజకీయంగా మరి రాజశేఖర రెడ్డి గారు కానీ, మరి తెలుగుదేశం పార్టీ కానీ, అన్ని పార్టీలు, మొన్న కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి రావడానికి చేవలను సెంటిమెంట్గా వాడుకుంటారు. వాడుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని పూర్తిగా గాలికి వదిలేసి ఒక్క పని కూడా జరగలేదు.